సురేష్కి బిజినెస్లో లాస్ వచ్చాక సొంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. దానికి వ్యవసాయం అయితే బాగుంటుందని ఓ భూస్వామి వద్దకు వెళ్లి పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానని అన్నాడు. ఆ భూస్వామి చాలా తెలివైనవాడు. సురేష్ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, అలాగే నా భూమిలో నువ్వు పంట వేసుకో, కానీ అద్దె కట్టాలి అని అన్నాడు. సరే, అద్దె ఎంత అని సురేష్ అడిగాడు. పొలం పండిన తర్వాత భూమిపైన ఉన్న పైరంతా నాకిచ్చేయాలి, అదే నువ్వు నాకిచ్చే అద్దె అన్నాడు ఆ భూస్వామి. అలాగే అని సురేష్ ఆ రోజు నుంచి పొలం పనులు చేయటం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆ భూస్వామి తన వాటా కోసం సురేష్ దగ్గరికి వెళ్లాడు. భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచిలోకి ఎక్కించాను, మీరు తీసుకెళ్లండి అని సురేష్ అన్నాడు. ఆ భూస్వామి సంచిలో చూస్తే అన్ని ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయమూర్తి దగ్గర కంప్లైంట్ చేశాడు. ఆయన సురేష్ ని కూడా పిలిపించి విచారించాడు. ఈ భూస్వామి చెప్పేది నిజమేనా అని న్యాయమూర్తి అడిగాడు. అవును, నిజమే అని సురేష్ అన్నాడు. మరి మోసం చేశావెందుకు అని న్యాయమూర్తి అడిగాడు. మోసం ఏముంది, ఆయన భూమిపైన ఉన్న పైరు కావాలన్నాడు. నేను వేరుశనగ పంట వేశాను. ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయనకిచ్చి గింజలు మాత్రం నేను తీసుకున్నాను అని సురేష్ అన్నాడు. సురేష్ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని అన్యాయమైన వాటా అడిగినందుకు ఆ భూస్వామిని తిట్టి పంపించాడు. అందరూ మేమే తెలివైన వాళ్ళమని అనుకుంటారు, కానీ సురేష్ లాంటి వాళ్ళు ఉంటారని తెలియదు వాళ్ళకి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.